సో సార్ ఇప్పుడు బేసిక్‌గా మనకి ఇటు ప్రిలిమ్స్ అయినా, అటు మెయిన్స్‌లో అయినా హిస్టరీ నుంచి మనకి మంచి స్కోర్ రావాలి అననంటే ఏ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే బెటర్ అంటారు? సీ ఫస్ట్ మీరు ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీని థరోగా చదవమంటా. హ్మ్. ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. మన తెలుగు మీడియం వాళ్ళైతే మీకు ఇంటర్మీడియేట్ కంటే ఒకవేళ బీఏ పుస్తకాలు చదవండి. అందులో మొదటి 2 చాప్టర్‌లు కొంచెం అటు ఇటుగా ఉన్నా మిగతాయి మొత్తం అయితే మీరు చదవండి. చాలా థరోగా వస్తది ఫస్ట్. ఓకే. దాని తర్వాత రెండవది మన క్లాస్ నోట్స్ ఒకటి వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. క్లాస్ రూమ్‌లో గాని, జనరల్‌గా నన్ను కలిసినప్పుడు గాని కొన్ని టెక్నిక్స్ అనేటివి నేను చెప్తూనే ఉంటాను. హ్మ్. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే అసలు హిస్టరీలో ఏం అడుగుతున్నాడు అంటే ఎవిడెన్స్ లేకుండా అది హిస్టరీ కాదు. హ్మ్. ఎవిడెన్స్ లేకుండా కనుక మీరు మాట్లాడితే అది మైథాలజీ. ఓకే. ఎవిడెన్సే ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. కెమిస్ట్రీకి ఒక సైంటిఫిక్ ప్రూవ్ చేయడానికి ఎట్లా ఎవిడెన్స్ అవసరమో, హ్మ్. ఇక్కడ కూడా హిస్టరీకి కూడా అదే. ఎవిడెన్స్ లేని దాన్ని హిస్టరీలో క్వెషన్‌గా మిమ్మల్ని అడగరు. ముఖ్యంగా మీరు దూరంగా ఉండాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి ద బెస్ట్ యూనివర్సిటీస్ ఈరోజు వరల్డ్‌లో పాపులర్ అయినాయి. పనికిమాలినయి. ఆ 2 ఏంటంటే ఒకటి ఫేస్‌బుక్, రెండోది వాట్సాప్. ఈ 2 సమాచారాలను మీరు వదిలేయండి ఫస్ట్. హ్మ్. టెక్స్ట్ బుక్కే చదవండి. ఎందుకంటే దాంట్లో ఏది పడితే అది ఎవరికి నచ్చింది వాళ్ళది. అసలు అసహ్యంగా కూడా ఉంటున్నాయి. కొంత సమాచారం ఎంత దరిద్రంగా ఉంటదంటే అంత దరిద్రంగా ఉంటది. నేషనల్ లీడర్స్ యొక్క పర్సనాలిటీస్ ఏంది, నేషనల్ లీడర్స్ వాళ్ళ రిలీజియన్ ఏంది కూడా తెలియకుండా ఏది పడితే అది రాదు. నేషనల్ పలానా మహాత్మా గాంధీ ఏ రిలీజియన్ అని ఎవడైనా అడుగుతాడండి క్వెషన్? అడగరు. మహాత్మా గాంధీ గారు ఏ కులంలో పుట్టారు ఎవడో క్వెషన్ అడుగుతాడు? ఈ అడగరు. ఈ డిస్కషన్ పెట్టుకొని వీళ్ళు ఇవి చూస్తూ ఈ ఇన్ఫర్మేషన్ అంతా పాడు చేసుకుంటున్నారు. హ్మ్. యాక్చువల్‌గా మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఏంటి? హ్మ్. మహాత్మా గాంధీ ఐడియాలజీ ఏంటి? మహాత్మా గాంధీ ఇండియాలజిస్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి? మహాత్మా గాంధీ పెట్టిన న్యూస్ పేపర్స్ ఏంటి? మహాత్మా గాంధీ పెట్టిన ఇన్‌స్టిట్యూషన్స్ ఏంటి? అవి హ్మ్. కావాలి. అది కాకుండా అవన్నీ వదిలేసి మీరు చదువుతూ ఉంటే నేను ఎట్లా చెప్తాను? అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్‌ని వస్తది. తీసుకుంటున్నారు. ఏన్షియంట్ ఇండియాలో 4 ఏరియాలు ఫోకస్ చేస్తాం. హ్మ్. ఒకటి నాణెములు అంటే న్యూమిస్మాటిక్స్, 2 ఇన్స్క్రిప్షన్స్, 3 లిటరేచర్, 4 ఆర్కియాలజీ ఎవిడెన్స్. పోయి ఓకే. చెక్ చేసుకోండి ఎవడైనా. ఈ 4 మీదనే క్వెషన్ ఉంటుంది. ఓకే. ఈ 4 రిలేటెడ్. ఎందుకంటే ఈ 4 మీదనే హిస్టరీ నిర్మిస్తా. హ్మ్. రోమన్లతోటి భారతదేశానికి గొప్పగా వ్యాపారం జరిగిందంట. నాణెములు ఇక్కడ దొరికాయి కాబట్టి ఎందుకొస్తాయి నాణెములు ఇక్కడికొస్తాయి? డాలర్ ఇండియాకి వచ్చిందంటే అది ఎవడో మనోడు పోతేనే పట్టుకురావాలో ఏదో వాడని ఎవడని వచ్చి ఈడ ఎయ్యాలి. అంతే తప్ప డాలర్ అయితే గాల్లో ఎగిరి రాదు కదా! దానంతట అది రాదు. రాదు. ఇదే ఎగ్జాంపుల్స్. ఓకే. మెడివల్‌కి వచ్చే వరకు మీరు లిటరేచర్ మీద, హ్మ్. మోడర్న్‌కి వచ్చే వరకు కొంత కోట్స్ మీద మీరు చదువుకోవాల్సి వస్తది.